హాయ్ హలో ఎవరివన్ ఈరోజు నా ఛానల్లో మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. అదేనండి, మీరు వీడియో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీదే చేసి వీడియోస్ పెడుతుంటే మీరు బోర్గా ఫీల్ అవుతారు కదా. ఇదైతే నేను ఇంటర్ చదువుకునే రోజుల్లో మా పెద్దమ్మ వాళ్ళకి ఈ బొగ్గుల పొయ్యి అనేది ఉండేది. ఆ అలవాటు మీద నేనైతే ఈ బొగ్గుల పొయ్యి తీసుకున్నాను. మొన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. అదేనండి, చికెన్ చీకులు చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియోని. అది మీరు చూసారో లేదో. అయితే ఈరోజు అయితే ఈ బొగ్గుల పొయ్యి మీద మునక్కాడ ఉప్పు చేపల కర్రీ చేయబోతున్నాను. వీడియోస్ మాట దేవుడు ఎరగను, కానీ నేనైతే ఇవాళ మా వారికి టైంకి అయితే ఫుడ్ పెట్టలేదండి. పాపం ఆయన చాలా మంచివారు కాబట్టి చాలా ఓపికతో ఉన్నారు. ఎప్పటికి చేస్తుందా ఇది కుకింగ్ అని చెప్పి అలాగే నా పక్కనే కూర్చుని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కష్టపడి వీడియోస్ పెడుతున్నాను కదా, అందుకని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ నేను వంట చేసి పెట్టే వరకు కూడా చాలా ఓపికగా వెయిట్ చేశారు. మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పమంటారా? ఎప్పుడు నేను ఈ పొయ్యిని అయితే వెలిగించలేదండి. ఫస్ట్ టైం అయితే దీని మీద కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, కొంచెం కష్టమైనా కానీ ఇష్టపడి చేసేది కదా, అందుకనేసి ఓపికతోనే ఒక 10 మినిట్స్ వరకు అవి నిప్పులు రాజుకునే వరకు కూడా అది విసునుగారు పెట్టి విసురుతూనే ఉన్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే పొయ్యి మీద గిన్నె పెట్టి అది వేడైన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేశాను. ఈలోపు క్లీన్ చేసి పెట్టినటువంటి ఉప్పు చేపలు అందులో వేసి ఫ్రై చేస్తున్నాను. పొయ్యి వండడానికి కొంచెం సమయం అయితే పట్టింది, కానీ గ్యాస్ స్టవ్ మీద చేసే కుకింగ్ కన్నా ఇది మటుకు చాలా ఎక్సలెంట్గా అవుతుంది. ఒకసారి పొయ్యి బాగా రాజుకుంటే కనుక అది అసలు చూడవసరం లేదండి. ఇంకా దాన్ని చూడకుండా మనం అన్నీ ఇంకా స్టవ్ మీద ఎలా అయితే చేస్తామో అలాగే ఇవి కుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. ఏదైనా నిదానంగా చేయి అంటారు చూడండి, అలాగా కొంతసేపు టైం పట్టినా కానీ ఇదైతే చాలా నీట్గా కుకింగ్ అయింది. టేస్ట్ కూడా బాగుంది. బొగ్గుల పొయ్యి మీద కుకింగ్ చేయాలంటే అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందేనండి. ఎందుకంటే హౌస్ వాంటర్స్ అవి ఒప్పుకోరు కదా. అది ఫస్ట్లో అది మంట పెట్టేటప్పుడు చాలా పొగ వస్తుంది. దానివల్ల కొంచెం వాళ్ళు ఇబ్బందిగానే ఫీల్ అవుతారు ఓనర్స్. అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం కష్టమైన పనే ఇది. సొంత ఇంట్లో ఉండే వాళ్ళకైతే బొగ్గుల పొయ్యి అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కూడా బాగా రేటు పెరిగిపోయింది కదా, అది కూడా కేర్సిటీ అయిపోయింది. అది కూడా చాలా రోజుల వరకు రావట్లేదు కదా, అందుకని నాలాగా మీరు కూడా బొగ్గుల పొయ్యి తీసుకోండి. నాలాగంటే కుకింగ్ చేయడానికి వీలుండే వాళ్ళందరూ కూడా బొగ్గుల పొయ్యి పెట్టుకోవచ్చు, పర్వాలేదనే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది సరదాగా దీని మీద కుకింగ్ చేయాలి అనిపిస్తుంది కూడా. ఈ పొయ్యి వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏమైనా ఇష్టంగా తినే చికెను చీకులు రెడీ చేయొచ్చు. అలాగే జొన్న పొత్తులు ఉంటాయి చూడండి, మొక్కజొన్న పొత్తులు కూడా దీని మీద కాల్చుకుంటే వర్షాకాలం చాలా బాగుంటాయి వేడివేడిగా. చాలా విధాల ఉపయోగపడుతుంది ఇది. చూసారు కదా, ముందైతే ఆయిల్ యాడ్ చేసి అందులో ఉప్పు చేపలు ఫ్రై చేసి పక్కకి తీసేసాక ఈ ఆనియన్స్ ఇందులో యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను. అంటే కొంచెం సమయం ఎక్కువే పడుతుంది. మరీ డీప్ ఫ్రై అయితే అవ్వడానికి కొంచెం కష్టమండి ఇది. ఎందుకంటే మరీ డీప్ ఫ్రై అవ్వాలంటే 10 మినిట్స్ పట్టాల్సింది 20 మినిట్స్ పడుతుంది. కాబట్టి నేనైతే కొంచెం ఈ రకంగా ఫ్రై చేస్తాను. ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా ఆనియన్స్ వచ్చి గోల్డెన్ కలర్లో ఫ్రై చేస్తాను. ఈసారి మాత్రం దీని మీద కొంచెం ఓపిక నాకు నశించిపోయి ఈ రకంగా అయితే ఫ్రై చేశాను. అయినా కర్రీ కూడా బాగానే ఉంది. సారీ అండి, బాగానే కాదు, బాగుంది. 100% బాగుంది. ఎందుకంటే నేను ట్రై చేశాకే ఈ వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసి ఇవి కూడా ఈ రకంగా ఫ్రై చేయాలి. అందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. పచ్చివాసన పోయే వరకు అది కూడా ఫ్రై చేసి, పసుపు ఎప్పుడైనా కూడా కర్రీలో వేసేటప్పుడు ఇది ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మాత్రమే వేయాలి. తర్వాత వేస్తే ఆ పసుపు స్మెల్ వస్తుంది. నాకు అలా ఇష్టం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మాత్రమే పసుపు యాడ్ చేస్తాను. పసుపు అయితే వేసి 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కర్రీకి సరిపడగా కారం కూడా వేసాను. అందులో 2 స్పూన్స్ మాత్రమే వేసాను. సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసాను. ఫస్టే సాల్ట్ ఎక్కువ వేసేస్తే మళ్ళీ మునక్కాడకు పట్టేసి అది ఉప్పగా ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ కొంచెం మాత్రమే వేసాను. ఇవన్నీ అయితే ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి ఆ తర్వాత కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టిన మునక్కాడలు అయితే యాడ్ చేశాను ఇందులో.
ఇవి కూడా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి, ఫ్రై అయిన ఉప్పు చేపలు ఉన్నాయి చూడండి, అవి కూడా ఇందులో వేస్తే ఇంకా వాటర్ అయితే యాడ్ చేయొచ్చు. కర్రీలో ఏమైతే వేస్తామో అవన్నీ వేసిన తర్వాత ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ వరకు, అది అందులోకి స్లోగా కుకింగ్ అవుతుంది కాబట్టి 10 మినిట్స్ ఫ్రై చేసినా ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ మాత్రం కొంచెం తక్కువే వేయాలి. మనం గ్యాస్ స్టవ్ మీద చేసే కుకింగ్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అందులో హై ఫ్లేమ్లో పెడితే ఈజీగా అయిపోతుంది, ఇది చాలా స్లోగా కుకింగ్ అవుతుంది కాబట్టి వాటర్ మటుకు మనం మామూలుగా అయితే 2 గ్లాసెస్ వాటర్ వేయాలి, ఇందులో అయితే 1 గ్లాసే యాడ్ చేయాలి, ఎందుకంటే చాలా స్లోగా కుకింగ్ అవుతుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజానికి అది కుకింగ్ చేస్తుంటేనే ఎప్పుడు తింటానా అనిపించింది నాకైతే. ఆ కలర్ చూసి అది చక్కగా కుకింగ్ అవ్వడం చూసి ఎప్పుడెప్పుడు అవుతుందా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. వాస్తవానికి అయితే కొంతమంది ఉప్పు చేపలు తినడానికి ఇష్టపడరు, అవి రెడీ చేసేటప్పుడు చూస్తే ఎవరో తినరు అనుకోండి, నేను కూడా తినలేను. కాకపోతే ఉప్పు చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అందులో కోనసీమ వాళ్ళం కదా, ఉప్పు చేపలు కానీ పచ్చి చేపలు కానీ ఏవైనా కానీ అసలు సీ ఫుడ్ అంటేనే వదిలిపెట్టలేము అసలు. అందులోకి ఉప్పు చేప మునక్కాడంటే ఇంకా ముందే ఫిదా అయిపోతాను నేనైతే ఒక 20 ఉంటాయేమోండి కట్టి చేపలు, ఈ ఉప్పు చేపలు ఇవి 20 ఉంటాయి. అలాగే సావడేలు అంటారు చూడండి, అవి ఒక 6, ఇవన్నీ కలిపి 600 పెట్టి తీసుకున్నాను. అవి రీజనబుల్ ప్రైజో కాదో చెప్పండి. ఇవి కూడా చాలా కాస్టే ఉన్నాయండి ఈ రోజుల్లో. ప్రతిదీ కూడా రేట్లు మండిపోతున్నాయి కదా, ఏది కొనాలన్నా 1000లోనే ఉంటుంది, 100 దాటిపోతుంది. అన్నీ చాలా కాస్ట్ పెరిగిపోయినాయి ప్రతిదీ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఏ రకంగా యాడ్ చేశాను. వాటర్ అయితే కొంచెం తక్కువే వేసాను. ఇంకైతే దీన్ని మూత పెట్టేసి పక్కన వదిలేయచ్చు. అది గ్యాస్ స్టవ్ మీద కన్నా చాలా నీట్గా కుకింగ్ అవుతుంది. కొంచెం అప్పుడప్పుడు మధ్యలో అయితే ఇలా విసునుగారు పెట్టి విసురుతూ ఉండాలి. అదే పనిగా అవసరం లేదు, నిప్పులు అయితే బాగా రాజుకున్నాయి కాబట్టి దాన్ని ఇంక చూడవసరం లేదు. చూడండి ఎంత నీట్గా కుకింగ్ అయిందో. ఈ కర్రీలో అయితే కొద్దిగా చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది, అంటే ఉప్పు చేపలో పులుసు పెడితే బాగుంటుందంటారు చూడండి, అలాగా. ఇది మామూలు ఇలాగా కూడా తినొచ్చు. కొంచెం చింతపండు వేసి పులుసులా పెడుతున్నాను, అయితే ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంతో కాదు, మీరు చూసారో లేదో, ఒక 2 పిక్కలు మాత్రమే వేసి అది క్లీన్ చేసి ఆ తర్వాత అయితే కర్రీలో వేసాను. నేనైతే ఈ కుకింగ్ వీడియో మా బిల్డింగ్ పైన చేస్తున్నాను. ఈ పొయ్యి కోసం తెచ్చిపెట్టిన మెటీరియల్ అండి అవన్నీ వీడియోలో కనిపిస్తున్నాయి కదా మీకు. ఇలా చింతపండు వేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ వరకు కుకింగ్ అవుతే బాగుంటుంది. ఇంకైతే పొయ్యిని చూసి ఆ విసునుగారు పెట్టి అస్తమానం విసరవసరం లేదు, దాన్ని అలా వదిలేస్తే అదే కుకింగ్ అయిపోతుంది నీట్గా. ఇంకేమైనా పనులు ఉంటే చూసుకోవచ్చు ఇంట్లో. ఈ కుకింగ్ వీడియో చేయడం ఏమో కానీ పాపం మా వారైతే చాలా సేపటి నుంచి వెయిటింగ్లో ఉన్నారండి, ఎప్పుడు వంట అవుతుందా, ఎప్పుడు భోజనం పెడుతుందా అని చెప్పి. అదేనండి, ఆడవారు ఏదైనా పనిలో ఉంటే మగవారు విసిగిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా, అందుకని ఓపికతో కూర్చున్నారు. ఏమన్నా ప్రమాదం ఈ టైంలో బాబు, ఎందుకురా నాయన, ఎప్పుడు పడుతుంది అప్పుడే తిందాంలే అన్నట్టు వెయిటింగ్లో ఉన్నారు ఆయన అయితే. నేనైతే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడిపోతున్నానని నా కొడుకైతే ఒక వీడియో స్టాండ్ తీసుకొచ్చాడు, అదే రకంగా చిన్న మైకోడ్ తీసుకొచ్చాడు. అవి ఎలా వాడాలో కూడా నాకు తెలీదు. వాడైతే ప్రజెంట్ యూనివర్సిటీలో ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత మాత్రమే అది ఎలా వాడాలో చెప్తే తెలుస్తుంది. అందుకని ప్రజెంట్ అవి వాడట్లేదు, చేత్తోనే వీడియో తీసి అదే రకంగా మామూలుగానే వాయిస్ అనేది ఇస్తున్నాను. ఏమన్నా కొంచెం వాయిస్ లోలో ఉన్నా కొంచెం అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఇలా ఉడుకుతుంటేనే నాకైతే తినేయాలనిపిస్తుందండి, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. కానీ దీనికోసం అయితే మా వారు వెయిటింగ్లో ఉన్నారు. ఈ కర్రీ అయిపోయిన తర్వాత పాలు పెట్టాను దీని మీద, అదే రకంగా టీ కూడా పెట్టాను. చీకులు ఉండే చికెన్ చీకులు కూడా రెడీ చేశాను. ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు, ఓన్లీ కర్రీ మాత్రమే పెట్టాను. ఆల్రెడీ చికెన్ చీకులు మొన్న వీడియో పెట్టాను, ఫుల్ వీడియో మీరు చూడొచ్చు. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. దీనైతే ఇలా సర్వ్ చేసుకుని తినేయచ్చు. చూసారు కదా, స్టవ్ మీద ఉండేదానికి ఇలా పొయ్యి మీద ఉండేదానికి ఎంత వేరియేషన్ కనిపిస్తుందో. చక్కగా గ్రేవీగా ఆయిలీగా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి కర్రీ. ఇలాగే బొగ్గుల పొయ్యి మీద మరిన్ని స్పెషల్స్ చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.
నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి, అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ని టిక్ చేయండి. అదే రకంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా నా ఛానల్ లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి ట్రై చేసి మంచిగా ఉందా లేదా అనే విషయం కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నా ఛానల్లో ఏమైనా మైనస్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. అదే రకంగా మీకు ఏమైనా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కావాలన్నా ఏ సీ ఫుడ్ అయినా కూడా నేను నీట్గా చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీకు ఏదైనా కర్రీ రాకపోయినా కూడా ఈ కర్రీ చేయండి మేడం అని చెప్పి మీరు కామెంట్ పెడితే మీకోసం అయితే నా ఛానల్లో కంపల్సరీ ఆ కర్రీని అయితే కష్టపడి కుకింగ్ చేసి మీకోసం అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాను. ఏదైనా కానీ కొత్తిమీర వేస్తే టేస్టే వేరు కదండి. అసలు మా వారికి అయితే కొంచెం కొత్తిమీర అనేవాడు కొంచెం దూరంగా ఉంటారు. ఓన్లీ చేపల పులుసులో మాత్రమే వేయమంటారు. నేనైతే అన్నిటిలో వేస్తాను. కొంతమంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర వేస్తే కనుక కర్రీ టేస్టే వేరబ్బా నిజంగా. నా ఛానల్ ఇలాగే ఫాలో అవుతుండండి.